సరే సరిపోతుంది. అయితే నేను ఈరోజు మా ఇంట్లో వంకాయ పచ్చిపులుసు చేస్తాను. ఇది ఎట్లా అంటే వంకాయ పచ్చిపులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక తెల్ల వంకాయ కాల్చి దాన్ని కాల్చేటప్పుడు ఏంటంటే శుభ్రంగా వంకాయ కడిగి దానికి సూదితో కానీ పిన్నిస్తో కానీ హోల్స్ పెడుతూ ఉండాలన్నమాట. అందుకే లోపల పచ్చంతా ఇదైపోయి కాలుతుంది. తర్వాత 2 ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, తర్వాత కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి పచ్చిపులుసులో వేసేందుకనమాట. పోపు సరుకులు మీకు తెలుస్తున్నవే. ఆ పోపు అంతా ఒక బాండీలో నూనెలో ఈ పోపు సరుకులన్నీ వేసి వేగాక ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి వేయించాలి. అవి వేగాక ఈ కాల్చి పెట్టుకున్న వంకాయ ఉంది కదా మన దగ్గర, ఆ వంకాయని కూడా ఇందులో వేసి ఒకసారి తిప్పేసి ఇందులో చింతపండు పులుసు వేసేసి తగినంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు, పసుపు, బెల్లం వేసుకుంటే వంకాయ పచ్చి పులుసు రెడీ ఫ్రెండ్స్.